ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుంది. ప్రతి కథలో ఒక పాఠం ఉంటుంది. ఆ పాఠమే మన భవిష్యత్తు. జీవిత పాఠాలు. ధైర్యం, సహనం బుద్ధుడు చెప్పిన అద్భుతమైన కథ. ఈ కథ మొదలు కావడానికి ముందు ఒక చిన్న ప్రశ్న. మీరు జీవితంలో ఎప్పుడైనా చాలా కష్టపడి కూడా ఫలితం రాక నిరాశపడ్డారా? మీరు వదిలేయాలి లేక కొనసాగించాలా అనే సందిగ్ధతలో ఎప్పుడైనా పడ్డారా? అయితే ఈ కథ మీకోసం. ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో రామయ్య అనే రైతు జీవించేవాడు. రామయ్య చాలా నిజాయితీ గల మనిషి. కష్టపడి పనిచేయడమే అతని జీవితం. కానీ అతని జీవితంలో ఒక పెద్ద సమస్య ఉంది. ఎన్నిసార్లు పంట వేసినా అతనికి సరైన ఫలితం రావడం లేదు. ఒక సంవత్సరం వర్షం రాదు, మరొక సంవత్సరం పంట పాడవుతుంది, ఇంకోసారి పురుగులు పంటను నాశనం చేస్తాయి. ఇలా సంవత్సరాల తరబడి అతని కష్టం వృధా అవుతూనే ఉంది. ఒకరోజు రామయ్య తన పొలంలో కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన చేతులతో మట్టిని చూస్తూ, ఎంత కష్టపడి పనిచేసినా ఎందుకు నా జీవితంలో మార్పు రాదు అని ఆలోచించాడు. అప్పుడు అతని భార్య దగ్గరికి వచ్చింది. ఆమె మృదువుగా చెప్పింది, మన కష్టం వృధా కాదు, మనకు సమయం రావాలి. కానీ రామయ్యకి ఆ మాటలు నమ్మకం కలిగించలేదు. అతను చాలా అలసిపోయాడు. అతను అనుకున్నాడు, ఇక ఈ పని వదిలేయాలి అని. ఆ సమయంలోనే గ్రామానికి ఒక గొప్ప వ్యక్తి వచ్చాడు, గౌతమ బుద్ధుడు. గ్రామస్తులు అందరూ ఆయనను చూడడానికి చేరుకున్నారు. రామయ్య కూడా వెళ్ళాడు. అతని మనసులో ఒకే ఒక ప్రశ్న, నా జీవితం ఎందుకు ఇలా ఉంది? బుద్ధుడు అందరినీ చూసి చిరునవ్వు చిందించాడు. ఆయన మాటలు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. రామయ్య ముందుకు వచ్చి తన బాధ చెప్పాడు. నేను చాలా కష్టపడుతున్నాను, కానీ నాకు ఎప్పుడూ ఫలితం రావడం లేదు. నేను ఏం చేయాలి? బుద్ధుడు కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆ తర్వాత ఒక చిన్న కథ చెప్పడం ప్రారంభించాడు. ఒక అడవిలో ఒక చిన్న మొక్క ఉండేది. అది పెద్ద చెట్టు అవ్వాలని కోరుకునేది. ప్రతిరోజు అది పెరుగుతూనే ఉంది, కానీ చాలా నెమ్మదిగా. అదే అడవిలో ఉన్న మరొక మొక్క వేగంగా పెరిగింది. కొద్ది రోజుల్లోనే అది పెద్ద వృక్షంగా మారింది. చిన్న మొక్క అసూయతో చూసింది. నేను ఎందుకు ఎంత నెమ్మదిగా పెరుగుతున్నాను అని బాధపడింది. కానీ కొన్ని రోజుల తర్వాత గాలి బలంగా వీచింది. వేగంగా పెరిగిన మొక్క కూలిపోయింది. ఎందుకంటే దాని వేళ్ళు బలంగా లేవు. కానీ నెమ్మదిగా పెరిగిన మొక్క మాత్రం నిలబడి ఉంది. ఎందుకంటే అది తన వేళ్లను లోతుగా పెంచుకుంది. బుద్ధుడు రామయ్య వైపు చూసి అన్నాడు, నీవు కూడా ఆ చిన్న మొక్కలాగే ఉన్నావు. నీ ఎదుగుదల నెమ్మదిగా జరుగుతుంది, కానీ అది బలంగా ఉంటుంది. రామయ్య ఆలోచించాడు. అతను తన తప్పు గ్రహించాడు. తనకు సహనం లేకపోయింది. తనకు వెంటనే ఫలితం కావాలి అనిపించింది. బుద్ధుడు మరింత వివరంగా చెప్పాడు, జీవితం ఒక విత్తనం లాంటిది. నువ్వు దానిని నాటితే అది వెంటనే చెట్టు కాదు. దానికి సమయం కావాలి, నీరు కావాలి, సహనం కావాలి. రామయ్య కళ్ళలో కన్నీళ్ళు వచ్చాయి. కానీ ఈసారి అవి బాధ కన్నీళ్ళు కాదు, అవి ఆశ కన్నీళ్ళు. ఆ రోజు నుండి రామయ్య తన ఆలోచన మార్చుకున్నాడు. అతను మళ్ళీ తన పొలంలో పనిచేయడం ప్రారంభించాడు. కానీ ఈసారి అతని మనసులో ఒత్తిడి లేదు. అతను ప్రతిరోజు కష్టపడ్డాడు. ప్రతిరోజు నేలతో మాట్లాడాడు. ప్రతిరోజు ఆశతో ముందుకు సాగాడు. సంవత్సరం గడిచింది. ఆ సంవత్సరం కూడా పెద్దగా మార్పు లేదు. కానీ రామయ్య వదిలేయలేదు. అతను బుద్ధుని మాటలు గుర్తు చేసుకున్నాడు. ఇంకొక సంవత్సరం గడిచింది. ఈసారి పంట కొంచెం మెరుగ్గా వచ్చింది. అతని హృదయంలో ఆనందం పుట్టింది. కానీ అతను అహంకారం చూపలేదు. 3వ సంవత్సరం వచ్చింది. ఆ సంవత్సరం వర్షం బాగా పడింది. పంట అద్భుతంగా పండింది. గ్రామంలో అందరూ ఆశ్చర్యపోయారు. రామయ్య పొలం మాత్రమే పచ్చగా మెరిసింది. ఎందుకంటే అతను కేవలం పంటనే కాకుండా తన సహనాన్ని కూడా పెంచుకున్నాడు. అతని వేర్లు లోతుగా పెరిగాయి. అతని మనసు బలంగా మారింది. ఒకరోజు అతను మళ్ళీ బుద్ధుని దగ్గరికి వెళ్ళాడు. తన విజయాన్ని చెప్పాడు. బుద్ధుడు చిరునవ్వు చిందించి అన్నాడు, ఇది నీ విజయం కాదు, నీ సహనం విజయం. రామయ్య తల వంచి నమస్కరించాడు. ఆ రోజు నుంచి అతను ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాడు.
జీవితంలో వేగం కాదు, స్థిరత్వం ముఖ్యం. ఇప్పుడు ఈ కథ మీకోసం ఒక ప్రశ్న అడుగుతుంది. మీరు ఏ మొక్కలా ఉండాలి అనుకుంటున్నారు? వేగంగా పెరిగే కూలిపోయే మొక్కలా, లేక నెమ్మదిగా పెరిగి బలంగా నిలిచే చెట్టులా? మీరు జీవితంలో ఏ సమస్య ఎదురైనా ఒక విషయం గుర్తుంచుకోండి. సహనం ఉన్నవాడు ఎప్పుడు ఓడిపోడు, ధైర్యం ఉన్నవాడు ఎప్పుడు వెనక్కి తగ్గడు. ఈ కథ మీకు నచ్చితే మీ జీవితంలో ఒక చిన్న మార్పు చేయండి. త్వరగా ఫలితం రావాలని ఆశపడకండి. ప్రతిరోజు ఒక చిన్న అడుగు ముందుకు వేయండి. ఎందుకంటే నిజమైన విజయం సహనంతో వచ్చే ఫలితం. ఇప్పుడు మీకు చిన్న ఛాలెంజ్. ఈ రోజు నుంచి వచ్చే 30 రోజుల పాటు ఏ పని చేసినా సహనం పాటించండి. ఎంత చిన్న ఫలితం వచ్చినా ఆనందించండి. మీ జీవితంలో మార్పు ఎలా వస్తుందో మీరు చూస్తారు. ఇది ఒక కథ కాదు, ఇది ఒక జీవితం మారే నిజం. ధైర్యం మరియు సహనం ఇవి మీ దగ్గర ఉంటే మీ విజయం ఎవరూ ఆపలేరు. ఇలాంటి కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో కథలో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.